easy go. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే లూప్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం, సెకండ్ వన్ ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబరో కాదో కనుక్కోవడం, థర్డ్ వన్ వచ్చేసి ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ అనేది ప్యాలిండ్రోమో కాదో కనుక్కోవడం. ఓకేనా? సో వీటి గురించి క్లారిటీగా మనం ఏం చేద్దామంటే హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం ఫ్యాక్టోరియల్ కనుక్కుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నమ్ ఈక్వల్ టు 4 అన్నానండి. 4 యొక్క ఫ్యాక్టోరియల్ ఎలా కనుక్కుంటాం అంటే మనం 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దీని మొత్తం క్యాలిక్యులేషన్ ఎంతైతే అవుతుందో అదే మనకి ఫ్యాక్టోరియల్ అవుతుందండి. సో ఇక్కడ నాకు 4 3 12, 12 2 24, 24 1 24, అంటే ఇక్కడ నాకు 24 అనేది అవుతుందండి. సో ఇది మనకి 4 ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 5 ఇచ్చారండి. 5 ఇస్తే ఇప్పుడు మనకి ఏం రావాలి? సో 5 ఫ్యాక్టర్ అంటే మనం ఏ నెంబర్ దగ్గర నుంచి ఏ నెంబర్ దాకా మల్టిప్లికేషన్ చేయాలి? 5 నుంచి 1 వరకు ఎవ్రీ నెంబర్ 5 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దీని మొత్తం క్యాలిక్యులేషన్ ఎంతైతే అవుతుందో అది మనకి 5 ఫ్యాక్టోరియల్ అవుతుందండి. అంటే ఈ సిచ్యువేషన్లో మనకి 120 అండి. ఓకేనా? సో ఈ నెంబర్ ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 5 నుంచి 1 వరకు నెంబర్స్ వచ్చేలాగా మనం ఇటరేట్ అవ్వాలండి. ఎలా ఇటరేట్ అవుదాం? సో ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ అవ్వచ్చు. ఓకేనా? సో చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకి నమ్లో ఏదైతే వాల్యూ ఉందో అక్కడి నుంచి ఇటరేట్ అవ్వాలండి. అంటే ఏం చేస్తాం? నమ్ కామా, సో ఇక్కడ మనకి 0 వరకు పోవాలండి. 0 వరకు పోవాలంటే ఏం చేస్తాం మనం? 0 వరకు పోవాలా, 1 వరకు పోవాలా? 1 వరకు పోవాలి. 1 వరకు పోవాలంటే ఇక్కడ మనం ఎండింగ్ వాల్యూ 0 ఇస్తామండి. ఆ తర్వాత రివర్స్ ఆర్డర్లో పోతుంది కాబట్టి -1 అనేది ఇస్తాం. సో ఈ విధంగా చేస్తాం. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఐలోకి 5 వస్తుంది, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, తర్వాత ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు రేంజ్ దాటిపోద్ది కాబట్టి మనకి 0 అనే వాల్యూ రాదండి. ఓకేనా? క్లియర్? సో ఇక్కడ ఐ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మల్టిప్లికేషన్ చేయాలండి. సో దీన్ని మల్టిప్లికేషన్ చేయడం కోసం మనకి ఏమైనా ఉందే? సో మనకి ఏ వాల్యూ లేదు. సో అందుకని మల్టిప్లికేషన్ చేయాలనుకోండి, బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ వాల్యూ మనం ఏం చేస్తామంటే 1 తీసుకుంటామండి. సో ఈ ఫ్యాక్ట్కి మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాం, ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో సింగిల్ వాల్యూ కాబట్టి నేను అవుట్ సైడ్ ది లూప్ ప్రింట్ చేస్తున్నాను అండి. అవుట్పుట్ అనేది మనకి సింగిల్ వాల్యూ కావాలి కాబట్టి అవుట్ సైడ్ ది లూప్ నేను ప్రింట్ చేశానండి. ఓకేనా? సో ఈ విధంగా చేస్తామండి మనం ఫ్యాక్టర్. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ నేను ఐలో వచ్చే వాల్యూస్ ఇక్కడ రాస్తానండి. ఓకేనా? సో ఫస్ట్ నాకు ఐలో ఏ నెంబర్ వస్తుందండి? నమ్, అంటే 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఫస్ట్ నాకు ఐలో 5 వస్తుందండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది చెప్పండి? ఫ్యాక్ట్లో ఏ వాల్యూ ఉంది మనకి? 1 ఉంది. ఐలో ఏ వాల్యూ ఉంది మనకి? 5 ఉంది. 1 ఇంటూ 5 అంటే ఎంత మనకి? 1 ఇంటూ 5 అంటే 5. ఆ 5 అనే వాల్యూతో మనకి ఫ్యాక్ట్ అనేది అప్డేట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫ్యాక్ట్లో 5 ఉందని అర్థం. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అన్నప్పుడు ఇక్కడ నాకు వాల్యూస్ తగ్గుతూ వస్తున్నాయండి. అంటే ఈసారి మనకి 4 వస్తుంది. అర్థమవుతుంది? సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది? 4 రాగానే లోపలికి ఎంటర్ అయ్యి ఫ్యాక్ట్ ఆల్రెడీ 5 ఉందండి. సో ఐలో ఎంత ఉంది మనకి? 4. 5 ఇంటూ 4 అంటే ఎంత మనకి? 20. అంటే ఈసారి మనకి ఫ్యాక్ట్లో ఏ వాల్యూతో అప్డేట్ అవుతుందండి? 20 అనే వాల్యూతో అప్డేట్ అవుతుందండి. అర్థమవుతుంది? సో అంటే ఈసారి మళ్ళీ మనకి లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఏ వాల్యూ వస్తుంది చెప్పండి? 3 అనే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనకి 3 అనే వాల్యూ వచ్చినప్పుడు ఎలా జరుగుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఫ్యాక్ట్లో ఇక్కడ ఆల్రెడీ నాకు 20 ఉంది. ఐలో ఎంత ఉందండి మనకి? 3 ఉంది. 20 ఇంటూ 3 అంటే ఎంత మనకి? 60. అంటే ఈసారి అవుట్పుట్లో మనకి ఫ్యాక్ట్ అనేది 60 అనేది స్టోర్ అవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ చేసినప్పుడు ఈసారి నాకు వాల్యూ తగ్గుతుంది. అంటే ఈసారి ఏ నెంబర్ వస్తుంది? 2 అనేది వస్తుందండి. సో అప్పుడు మనకి ఏమవుతుంది? 2 అని వచ్చి లోపలికి ఎంటర్ అయ్యాక ఫ్యాక్ట్ ఆల్రెడీ నాకు 60 ఉంది. 60 ఇంటూ ఐలో ఎంత ఉందండి మనకి? 2 ఉంది. ఐలో మనకి ఎంత ఉందంటే 2 ఉంది. 60 ఇంటూ 2 అంటే ఎంత అండి మనకి? 120. ఆ 120 అనే వాల్యూ మళ్ళీ నాకు దేంట్లో అప్డేట్ అవుతుందండి? ఫ్యాక్ట్లో అప్డేట్ అవుతుందండి. అండ్ ఫైనల్లీ మనకి ఐలో ఈసారి 1 అనే వాల్యూ వస్తుందండి. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి మీరే? ఫ్యాక్ట్ ఆల్రెడీ 120 ఉంది. ఐలో మనకి 1 ఉంది. 120 ఇంటూ 1 అంటే ఎంత అండి మనకి? 120 అండి. అంటే మళ్ళీ మనకి ఫ్యాక్ట్ అనేది 120తో అప్డేట్ అవుతుందండి. ఆ తర్వాత ఐలో ఎప్పుడైతే 0 వస్తుందో ఇక్కడ నాకు రేంజ్ దాటిపోతుందండి. అంటే ఇక మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ లూప్ నుంచి మనకి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టయానికి మనకి ఫ్యాక్ట్లో ఏదైతే నెంబర్ ఉందో అది మనకి ప్రింట్ అవుతుందండి. అంటే ఎంత ప్రింట్ అవుద్ది ఇప్పుడు మనకి? 120 అనేది ప్రింట్ అవుతుందండి. ఓకేనా? సో ఇక్కడ వాల్యూస్ మనకి కంటికి కనపడుతూ ఏమి చేంజ్ అవ్వండి. ఓకేనా? బట్ బిహైండ్ ది సీన్స్ జరిగేది ఇదే విధంగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, 120 వస్తున్నారా చూడండి. సో ఇక్కడ మనకి 0 వచ్చింది. సో 0 రావడానికి రీజన్ కూడా చెప్తాను. సో ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ ఏంటండి? 0. సో ఇందాక నేను ఏం చెప్పాను క్వశ్చన్లో? మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్ వాల్యూ మనం 1 తీసుకోవాలండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రన్ చేస్తున్నాం చూడండి, 120 వచ్చింది. అదే ఇప్పుడు 4 ఇస్తే ఎంత రావాలండి? 24. సో వస్తున్న రావట్లేదు చూడండి.
24 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టోరియల్ అనే ఒక నెంబర్ని కనుక్కుంటామండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఏమవుతుందో. సో ఒక నెంబర్ అనేది ఇస్తారంట. సో ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ అయితే ప్రైమ్ నెంబర్, లేకపోతే నాట్ ప్రైమ్ అని చెప్పేసి రావాలండి. సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అనేది 5 ఇచ్చారండి. సో ఈ 5 అనేది మనం ప్రైమ్ నెంబరో కాదో కనుక్కోవాలి. సో 5 అనేది ప్రైమ్ నెంబరో కాదో అని చెప్పేసి ఎలా కనుక్కుంటామండి. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ది నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1. సో దట్ నెంబర్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓన్లీ డివిజిబుల్ బై 1 అండి. సో దాంతో పాటు ఇంకొక నెంబర్తో కూడా డివిజిబుల్ అవుతుందండి, ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి మనం దేన్ని అంటామంటే ది నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో వాటిని మనం ప్రైమ్ నెంబర్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5 అనేది ప్రైమ్ నెంబరో కాదో ఎలా చెప్తాం? 5 అనేది మనకి 1తో డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబుల్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ 0 రావడం. 2తో డివిజిబుల్ అవ్వదు, 3తో డివిజిబుల్ అవ్వదు, 4తో డివిజిబుల్ అవ్వదు, మళ్ళీ 5తో డివిజిబుల్ అవుతుందండి. సో ఇక్కడ 5 చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే డివిజిబుల్ అవుతుందండి. సో అందుకని దీన్ని మనం ప్రైమ్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చానండి. 6 అనేది ప్రైమ్ నెంబరో కాదో అని ఎలా చెప్తాం మనం? సో ఫస్ట్ మనం అవి ఏ టేబుల్స్తో డివిజిబుల్, ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతున్నాయి ఏంటి అనే థింగ్స్ గురించి చూడాలి. 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ అవుతుంది. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్తో కూడా డివిజిబుల్ అవుతుందండి. అంటే ఇది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 1 అండ్ ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఆ నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని అంటామండి. అర్థమవుతుంది? సో ప్రైమ్ నెంబర్ అంటే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీనికి ఒక కోడ్ రాద్దామండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 6 అనేది ప్రైమ్ నెంబరో కాదు అని చెప్పేసి మనం చెక్ చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ 1 నెంబర్ నుంచి నమ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ దాకా మనం చెక్ చేస్తామండి. ఈచ్ నెంబర్తో చెక్ చేస్తాం డివిజిబుల్ అవుతుందో లేదో అని చెప్పేసి. అంటే ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఏ నెంబర్ దగ్గర నుంచి చెక్ చేస్తామండి? 1 దగ్గర నుంచి నమ్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ దాకా అండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే నమ్+1 అంటే నమ్+1 అంటే ఓన్లీ నమ్లో ఉండే వాల్యూ వరకే వస్తుంది. సో ఇప్పుడు ఐలో ఫస్ట్ నాకు 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3 వస్తుంది. ఈ విధంగా 1 బై 1 నెంబర్స్ వస్తాయండి. సో ఇవి వచ్చినప్పుడు మనకి నమ్ అనేది డివిజిబుల్ అవుతుందో లేదో అని చెక్ చేయాలి ఆ నెంబర్స్తో. సో ఎలా చెక్ చేస్తాం? డివిజిబుల్ అవుతుందో లేదో కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ అంటే మనం ఏం యూజ్ చేస్తామండి? ఇఫ్ ఒకవేళ నమ్ అనేది మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఐ అంటే ఐతో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అయింది అనుకోండి, అంటే ఆ నెంబర్ అనేది మనకి డివిజిబుల్ అయింది అని అర్థం. సో డివిజిబుల్ అయింది అని అర్థం కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? డివిజిబుల్ అయిన ప్రతిసారి నేను ఈ కౌంట్ అని ఇనిషియల్గా 0 తీసుకొని దానికి యాడ్ చేస్తూ ఉంటానండి. సో 1 1 అనేది యాడ్ చేస్తూ ఉంటాను. సో ఈ కండిషన్ డివిజిబుల్ అయింది అనుకోండి, ఐ అనేది మనకి డివిజిబుల్ అవుతుందని చెప్పేసి అర్థం. సో డివిజిబుల్ అయింది అనుకోండి, నేను డివిజిబుల్ అయిన ప్రతిసారి నేను 1 1 కౌంట్లోకి యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు బయట నేను ఏం చేస్తానంటే కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ కౌంట్లో మనకి ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ ఉంటే మనకి ప్రైమ్ నెంబర్ అండి. సో మనం ఏం చెప్పాము? సో ఓన్లీ 1 అండ్ ఏ నెంబర్ అయితే తీసుకుంటాం ఆ నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అయితే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. అంటే కౌంట్ అనేది ఎంత ఉండాలండి? 2. ఒకవేళ కౌంట్ అనేది 2 ఉంది అనుకోండి, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రింట్ ప్రైమ్ నెంబర్ అని అంటాం. లేదు అనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎల్స్ ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటాం. నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఒకసారి ఇది కూడా మనం క్విక్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఐలో వచ్చే వాల్యూస్ ఇక్కడ రాస్తానండి. ఓకేనా? సో కొంచెం పేషెన్స్తో వినండి, మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నాకు ఐలో 1 ఉంటుందండి. 6% 1. 6ని 1తో డివిజన్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది? 0. 0 అనేది 0కి ఈక్వలే కదా. సో ఈక్వల్ కాబట్టి నాకు కౌంట్లోకి 1 యాడ్ అవుతుందండి. అర్థమవుతుంది? ఆ తర్వాత మనకి నమ్లో 6 ఉంది. నెక్స్ట్ ఐలో మనకి 2 అనే వాల్యూ వస్తుందండి. సో 6 మాడ్యులస్ 2. 6ని 2తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0. సో 0 అనేది 0కి ఈక్వలే కదండి. ఈక్వల్ కాబట్టి మనం కౌంట్ అనేది 2తో చేస్తున్నాం. అంటే డివిజిబుల్ అయిన ప్రతిసారి మనకి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. ఈసారి మనకి నమ్లో 3 అనే వాల్యూ వస్తుందండి. ఐలో 3 అనే వాల్యూ వస్తుందండి. నమ్లో ఏ వాల్యూ ఉంది మనకి? 6. 6ని 3తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0. 0 అనేది 0కి ఈక్వలే కదా. ఈక్వల్ కాబట్టి నా కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుందండి. అంటే 3 వచ్చిందండి. అర్థమవుతుంది? ఇప్పుడు నాకు ఐలో 4 వస్తుందండి. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 6ని 4తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 4 వన్స్ ఆఫ్ 4, 6లో 4 పోతే 2. 2 అనేది మనకి 0కి ఈక్వల్ అండి. కాదు. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నా కౌంట్లోకి 1 యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అవ్వదు. ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే యాడ్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అన్నప్పుడు ఐలో 5 వస్తుందండి. సో ఐలో 5 వచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి. 6 నమ్లో 6 ఉంది, ఐలో 5 ఉంది. 6 మాడ్యులస్ 5 అంటే 6ని 5తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఎంత? 0. 0నా? 6ని 5తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుందండి. ఆ 1 అనేది మనకి 0కి ఈక్వలా? కాదు. కాదు కాబట్టి నాకు కండిషన్ ఫాల్స్ అని అర్థం. కండిషన్ ఫాల్స్ అయితే నాకు కౌంట్లోకి 1 యాడ్ అవుతుంది? యాడ్ అవ్వదు. ఆ తర్వాత ఐలో 6 వస్తుందండి.
సో 6 అంటే ఎంత మనకి 6తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుందండి. సో ఆ 0 అనేది 0కి ఈక్వలే కదా, ఈక్వల్ కాబట్టి కండిషన్ ట్రూ అయిందండి. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పండి నా కౌంట్ అనేది ఏమవుతుంది, 4 అవుతుంది. ఆ తర్వాత ఐలో 7 రాగానే నాకు ఏమవుతుందంటే ఇక్కడ రేంజ్ దాటిపోద్దండి. రేంజ్ దాటిపోయింది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చే టయానికి కౌంట్లో నాకు ఏ నెంబర్ ఉంది, 4. 4 అంటే 4 నెంబర్స్ డివిజిబుల్ అయింది అని అర్థం. సో ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 నెంబర్స్తోనే డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ 4 అనేది 2కి ఈక్వల్ అండి కాదు, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వచ్చేసి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి మనకి ఏమైంది, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ అయింది. క్లియరా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తానంటే 5 ఇస్తాను. 5 చేసినప్పుడు నాకు ఓన్లీ 2 నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి. అంటే నాకు కౌంట్ అనేది ఇక్కడ 0 పెట్టాలండి. ఓకేనా, మనకి వాల్యూస్ ఏమి కంటికి కనపడుతూ ఏం చేంజ్ అవ్వు. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను 5 ఇస్తున్నానండి. 5 ఇచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఓన్లీ నాకు 1 అండ్ 5తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ కౌంట్ 2 వస్తుంది. 2 అనేది 2కి ఈక్వల్ కాబట్టి నాకు ప్రైమ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోద్ది. చూసారా. సో ఈ విధంగా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే. సో ఇంతే అండి, సింపుల్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే హార్డ్ ఏమి ఉండదండి, మనకు కొంచెం దాని మీద టైం అండ్ ఎఫర్ట్స్ పెడితే సరిపోతుంది. ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూద్దామండి. సో ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ అనేది ప్యాలిండ్రోమా కాదో చెప్పాలి. అసలు ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి అన్న థింగ్ గురించి చూద్దాం మనం. సో ఇక్కడ స్ట్రింగ్ అన్నాం కదండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే నేమ్ ఒకటి తీసుకుంటానండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మేడం అని తీసుకున్నాను అనుకోండి. సో మేడంని మనం ప్యాలిండ్రోమ్ అని ఎప్పుడు అంటామంటే లెఫ్ట్ నుంచి రైట్కి చదివి చూసినా, రైట్ నుంచి లెఫ్ట్ చూసినా మనకి సేమ్ వర్డ్స్ కనపడ్డాయి అనుకోండి, దాన్ని మనం ప్యాలిండ్రోమ్ అంటాం. సింపుల్ చెప్పాలంటే మేడం రివర్స్ ఏంటి, మేడం రివర్స్ చేస్తే మనకి మేడమే వస్తుంది. సో అంటే ఇది మనకి ప్యాలిండ్రోమా, అంటే రివర్స్ చేసినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు సేమ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది కాబట్టి ఇది మనం ప్యాలిండ్రోమ్ అని అంటామండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొనోజ్ అని తీసుకున్నానండి. సో ఇప్పుడు మనకి మొనోజ్ అనేది ప్యాలిండ్రోమో కాదు అని చెప్పి ఎలా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం మొనోజ్ అనే వర్డ్ రివర్స్ చేయాలి, అంటే JONAM వస్తుందండి. సో ఈ JONAM అనేది మొనోజ్కి ఈక్వల్ అవుతుందండి కాదు, అంటే ఈ రెండు చూడడానికి సేమ్ లేవు, అంటే ఇది మనకి ప్యాలిండ్రోమ్ కాదని అర్థం. అర్థమైందండి. సో ప్యాలిండ్రోమ్ అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం, ఇప్పుడు లెవెల్ తీసుకుందామండి. లెవెల్ రివర్స్ చేసినా మనకి ఏమవుద్ది, లెవెలే వస్తుంది. అంటే ఇది ప్యాలిండ్రోమా కాదా, ప్యాలిండ్రోమ్. అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనకు ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాలిండ్రోమ్ అంటే సింపుల్ చెప్పాలంటే ఏం చెప్పొచ్చు. సో ఒక టెక్స్ట్ అనేది ఒక స్ట్రింగ్ అని ఇస్తారు, ఆ స్ట్రింగ్ అని రివర్స్ చేసినప్పుడు నార్మల్ స్ట్రింగ్తో ఈక్వల్ అయింది అనుకోండి, సో అది మనకి ప్యాలిండ్రోమ్ అని అర్థం. లేదు అంటే నాట్ ఏ ప్యాలిండ్రోమ్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ని రివర్స్ చేయాలండి. వితౌట్ స్లైసింగ్ ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా రివర్స్ చేయాలి ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ మీద ఇటరేట్ అవుతాను. ఫర్ ఐ ఇన్ నేమ్ అంటానండి, అంటే నేమ్లో ఉన్న ఒక్కొక్క లెటర్ అనేది మనకు వస్తుందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని, సో ఇక్కడ నేను మొనోజన్ తీసుకుంటానండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దాన్ని ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకొని దాంట్లో రివర్స్లో యాడ్ చేస్తానండి. ఆర్ఎస్ ఈక్వల్ టు అని చెప్పేసి ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నానండి. ఆర్ఎస్కి నేను ఎక్కడ యాడ్ చేస్తానంటే ఆర్ఎస్ ఈక్వల్ టు అని చెప్పేసి I+RS అంటున్నానండి. సో ఇప్పుడు ఫైనల్లీ నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆర్ఎస్ అందాం. ఒకసారి చూద్దాం మనకి దీనికి కోడ్ ఎలా అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ నాకు ఐలో ఎం వస్తుందండి. సో ఇక్కడ నాకు ఐలో ఎం వస్తుంది, అంటే ఐలో ఎం ఉంది ప్లస్ రిజల్ట్లో నాకు ఎంటీ స్ట్రింగ్ ఉంది. సో ఈ రెండు మనకి కంకాటినేషన్ అవుతున్నాయండి. ఎం ప్లస్ ఎంటీ స్ట్రింగ్ ఏమవుతాయండి, ఎం అవుతుందండి, కంకాటినేషన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అయినప్పుడు ఐలో ఏ వస్తుందండి, అంటే ఈసారి మనకి ఐలో ఏ ఉందండి, ఆర్ఎస్లో ఏముంది మనకి ఎం అనేది ఉంది. సో A+M అంటే ఎంతంటే మనకి AM అనేది అవుతుందండి. అర్థమవుతుంది, అంటే ఒక్కొక్క ఓవర్ మనం ముందుకు యాడ్ చేసుకుంటూ వస్తే రివర్స్ అయిపోతుందండి, అంతే సింపుల్. సో ఆ తర్వాత మళ్ళీ మనకి లూప్ రన్ అయినప్పుడు ఈసారి ఐలో ఏముందండి, ఎన్ ఉందండి. ఐలో ఎన్ ఉంది, ఆర్ఎస్లో ఏముంది మనకి ఏఎం అనేది ఉంది. సో N+AM అంటే ఈ రెండు కలిపితే మనకి ఏమవుతాయి అంటే NAM అవుతాయండి. ఇక్కడ స్ట్రింగ్ కంకాటనేషన్ జరుగుతుంది, అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఐలో ఓ వస్తుందండి, అంటే ఈసారి ఐలో ఓ ఉంది ప్లస్ మనం ఏం చేస్తున్నామండి ఆర్ఎస్ని ఓని కంకాట్ చేస్తున్నాం. సో ఆర్ఎస్లో ఏముందండి మనకి NAM ఉందండి. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుందండి ONAM అవుతుందండి. అర్థమవుతుంది, ఇక్కడ మనకి ONAM అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ ఉన్నప్పుడు ఐలో జే వస్తుందండి. అర్థమవుతుందా, లాస్ట్ టైం క్యారెక్టర్ ఐలో జే వస్తుందండి. సో ఇప్పుడు ఆ రిజల్ట్లో ఏముంది మనకి ONAM ఉంది. సో ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే మనకి ఏమవుద్ది, ఈ రెండింటిని కలిపితే ఏమవుద్ది JONAM, స్ట్రింగ్ కంకాటినేషన్ జరిగి JONAM ఆ వాల్యూ మళ్ళీ మనకి ఆ రిజల్ట్లోనే స్టోర్ అవుతుంది. ఇంక తర్వాత క్యారెక్టర్స్ రావడానికి ఏమీ లేవనమాట, అంటే నాకు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుందండి. ఈ లూప్ నుంచి బయటకు వచ్చే టైంకి మనకి ఆర్ఎస్లో ఏముంటుందంటే ఈ నేమ్ లోపల ఏదైతే ఉందో అది రివర్స్ అయి ఉంటుందండి. ఓకేనా. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. ఓకే. సో ఇక్కడ మనకు 2 టైమ్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం వాల్యూ ఏమీ చేయలేదు. సో ఇక్కడ మనం
వాల్యూ క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేద్దామండి. సో ఇక్కడ ఏమైంది మనకి జోనం అని చెప్పేసి వచ్చింది. అంటే రివర్స్ చేస్తే మనకి ఏమొచ్చిందండి జోనం అని చెప్పేసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మేడం తీసుకుంటానండి. మేడం రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి మేడం అని చెప్పేసి వస్తుందండి. అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్యాలిండ్రోమ్ అని ఎలా చేస్తాం మనం? మన కాడ రివర్స్ స్ట్రింగ్ ఉంది, నార్మల్ స్ట్రింగ్ ఉంది. ఈ రెండింటి ఈక్వల్ ఉంటే అది ప్యాలిండ్రోమ్, లేదు అంటే నాట్ ఏ ప్యాలిండ్రోమ్ అని అర్థం. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ నేమ్ అనేది ఒకవేళ ఈక్వల్ టు ఆర్ఎస్ ఉంటే సో అప్పుడు మనం దీన్ని ఏమంటామండి ప్రింట్ ప్యాలిండ్రోమ్ అంటాం. ప్యాలిండ్రోమ్. ఓకేనా అండి? క్లియర్? సో ఒకవేళ మనకి కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఆ రెండు ఈక్వల్ లేవని అర్థం. సో లేవంటే మనం ఏం ప్రింట్ చేస్తాం? ప్రింట్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి నాట్ రాస్తాం. నాట్ ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి రాద్దామండి. ఓకేనా? సో ఇంతే అండి, సింపుల్. మనకి అంతగా ఏం హార్డ్ ఏం ఉండదండి. ఓకేనా? నాట్ ఏ ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి రాసామంటే నాట్ ప్యాలిండ్రోమ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. మేడం రివర్స్ చేస్తే నాకు మేడమే వస్తుంది. అంటే మేడం ఈక్వల్ టు మేడమే కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ప్యాలిండ్రోమ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేస్తే నాకు ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను మొనోజన్ తీసుకుంటానండి. సో మొనోజన్ రివర్స్ చేసి ఏమవుతుంది? నాకు జేఓఎన్ఏఎం వస్తుంది. సో ఇక్కడ జోనం అండ్ మొనోజన్ అనేది రెండు ఈక్వల్ ఉన్నాయండి. సో లేవు అంటే ఈ కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి ఎల్స్లోకి వచ్చేసి నాట్ ప్యాలిండ్రోమ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుద్ది? నాట్ ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి వస్తుంది. అర్థమైంది గైస్? సో థ్యాంక్ యూ.